ఈ రోజు నేను మంచిగా నిద్రపోయాను. అరే ఇదేంటి లెస్టర్ 10 మిస్ కాల్స్ ఉన్నాయి. ఒకసారి అయితే మాట్లాడదాం మనం. హలో హలో లెస్టర్. విష్ణు ఏంటి అప్పటి నుంచి ఎందుకు ఫోన్ చేస్తున్నా అని చూస్తున్నావా? మన బీచ్ దగ్గర ఒక ర్యాంప్ అయితే వచ్చింది. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, మన లాస్ శాంటోస్ లో స్టేడియం ఉంటే బాగుండు, మనం మంచిగా క్రికెట్ ఆడుకోవచ్చు అని చాలా రోజులైందని. మన కళ ఇప్పుడు నెరవేరబోతుంది. మన తొందరగా నువ్వు మా ఇంటికి వచ్చాయి, తొందరగా వివరిస్తా. ఓకే లెస్టర్, ఐ విల్ కమింగ్. గాయస్ లెస్టర్ అయితే మనకి ఏమో చెప్తా అంటున్నాడు, ఏమో లాస్ ఏంజల్స్ లో స్టేడియం అంటున్నాడు. కానీ లాస్ ఏంజల్స్ లో ఇప్పటి వరకు ఒక్క స్టేడియం కూడా లేదు. చూద్దాం అక్కడికి లెస్టర్ వెళ్ళాక ఏమంటాడు. మళ్ళీ లెస్టర్ ఇల్లు అయితే మన పక్కకే ఉంటుంది గాయస్. అలా వెళ్ళిపోదాం, మనం స్పాట్ లో చేయొచ్చు. ఓకే ఏమో ర్యాంప్, ఐ థింక్ ర్యాంప్ ఉంటుంది కావచ్చు గాయస్. మెగా ర్యాంప్ అయితే కాకూడదు. ఓకే మనమైతే లెస్టర్ ఇంటికి వచ్చేస్తున్నాం. మన ఇల్లు పక్కనే ఉంటుంది అన్నమాట. ఇలా పోయి లిఫ్ట్ తీసుకుంటే లెస్టర్ వాళ్ళ చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి. అవి బుజ్జి బుజ్జి ఉంటాయి, చాలా బాగుంటాయి గాయస్. ఓకే లెస్టర్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. ఫైనల్గా అయితే మనం అయితే లెస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు లెస్టర్ ఇంటికి వెళ్ళి లెస్టర్ ఏం చెప్తాడో కనుక్కోవాలి మనం. అరే యార్ లెస్టర్ వాళ్ళ ఇల్లు వెనక్కి అయితే వచ్చేసినాం మనం. ఇప్పుడు లెస్టర్ ఇంటికి వెళ్దాం. కార్ 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 ఎక్కడ పార్క్ చేయాలి? కార్ తోటి వెళ్ళిపోదాం. ఓకే ఓకే ఫైనల్లీ మనమైతే లెస్టర్ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇల్లుకి లాక్ వేసినట్టున్నది. అరే లెస్టర్ లెస్టర్ గాయస్, ఇల్లుకి లాక్ వేసినట్టున్నది గాయస్. లెస్టర్ అయితే పలుకుతలేడు. ఇంట్లో తాళం వేసుకొని ఊకున్నాడా ఏంది? అరే యార్ ఈ లెస్టర్ మనతో కావాలనే ఇలా ఆట ఆడుతున్నాడు అబ్బా. ఎప్పుడు చూడు ఇలానే తప్పు తప్పు ఇన్ఫర్మేషన్స్ ఇస్తాడు. ఇప్పుడు గిన లెస్టర్ ఇంకోసారి ప్రయత్నిద్దాం గాయస్. కొంపేసి లెస్టర్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏంటి? అరే యార్ ఐడియా, లెస్టర్కి అయితే ఫోన్ చేసి కనుక్కుందాం. ఈ లెస్టర్ గాడు ఎప్పుడు ఇంతే అబ్బా, ఎప్పుడు చూసినా తప్పు తప్పు లొకేషన్స్, తప్పు తప్పు ఇమేజెస్ పంపిస్తాడు. ఓకే ఫైనల్గా లెస్టర్కి అయితే అరే లెస్టర్ ఫోన్ కూడా పడతలేడు. మై గాడ్, అరే 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 ఇక్కడ, ఓ లెస్టర్ నువ్వా? ఏంది లెస్టర్ చెప్పు, నువ్వు ఇంటికి ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదురా, మా ఆవిడ పైన పేపర్ తీసుకురమ్మంది, అందుకే షాప్ వెళ్ళొస్తున్నా. అదేంటంటే ఇప్పుడు మన లాస్ శాంటోస్ లోకి ఒక పెద్ద ఒక ర్యాంప్ అయితే వచ్చిందిరా. మనం ఆ ర్యాంప్ లో ఆడి గెలిస్తే మనకైతే మన లాస్ శాంటోస్ లో క్రికెట్ స్టేడియం మరియు క్రికెట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుందిరా. ఆ స్టేడియం మనదే అయిపోతుందిరా. మనం ఎప్పటి నుంచో కలకంటున్నాం కదా, మనం క్రికెట్ ఆడి చాలా రోజులైంది, మంచిగా ఆడుకుంటే బాగుండు అని. మన కళ ఇప్పుడు నెరవేరబోతుంది. ఏంట్రా గన్ తీసావు? ఏం లేరా, నేను ఇలా కొత్తగా అనుకున్నా చూడు, కేజీఎఫ్ ఎలా ఉంది? నాకు గుర్తుపెట్టగరా అయ్యా, ఎలా కొడుతున్నా? అద్దురా. ఓకే ఓకే చెప్పు చెప్పు లెస్టర్. అదే చెప్పాను. ఇప్పుడు నేను ఆ ర్యాంప్ లో ఒక్కసారి పడ్డా అని నేను ఎలిమినేట్ అయిపోయినట్టేనా లెస్టర్? కాదు విష్ణు, నీకు 3 ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ చాలా బైక్స్ ఉంటాయంట, చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, కానీ ఎప్పటికీ ఎవ్వరు కూడా అందులో విజయం సాధించలేకపోయారు. అందుకే మన గ్యాంగ్ లో దాంట్లో మంచిగా రైడింగ్ చేసేదంటే నువ్వే కదా, అందుకే నేను నీకు కాల్ చేశాను. ఓకే ఇది ఇంకా నాకు వదిలే లెస్టర్. ఓకే నాకైతే లొకేషన్ చేంజ్ చేయాలి లెస్టర్, నేనైతే త్వరగా వెళ్ళిపోతాను అక్కడికి. లొకేషన్ చేంజ్ చేసావు? ఓ సారీ లెస్టర్, సారీ. చూసుకోరా. అరే అలానే పన్నాడు ఏంటి? ఓకే ఓ మై గాడ్, లొకేషన్ అయితే మన ఇంటి ముంగటనే చూపిస్తున్నది. ఓకే మనం ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం. ఓకే ఫైనల్లీ మనం అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక్కడ పోలీసులు చాలా యాక్టివ్ అబ్బా, ఎప్పుడు చూసినా యాక్టివ్ లోనే ఉంటారు. ఇదిగోండి గైస్ మన పాత హౌస్, మన ఓల్డ్ హౌస్ చాలా బాగుండేది. కానీ మనకు అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ల వల్ల ఆ ఇల్లుని వదిలేసి వెళ్ళిపోయినాం.
ఇప్పుడు ఆ ఇల్లు ఉంటే ఎంత బాగుండేది. అయినా కానీ మనం ఇప్పుడు రిచ్ అయిపోయాం కదా, ఆ ఇల్లు కొనాలంటే ఇట్ట అంటే అట్లా కొనేస్తాను. ఏవాడబ్బా వీడు! ఓ మై గాడ్, ఆడు క్రిమినలా? ఓహో, మనం పోలీసులకు హెల్ప్ చేసినట్టు అయిపోయింది. సో ఫైనల్ అయితే మనమైతే మన ఇంటి దగ్గరకు వచ్చేసినాం. మన ఇంటి స్టేట్ చూపిస్తుంది. ఓకే, అయితే ఇట్లా వెళ్ళిపోదాం. మనం షార్ట్ కట్ తీసుకుంది పోపన్నట్టు. అరే నా డోర్ పట్టేసింది. అరే డోర్ ఇంటికి వెళ్తుంది ఓకే. అరే ఇది లొకేషన్ బీచ్ లో చూపిస్తుంది ఏంటి? రే కొంపదీసి వాటర్ లో కలిసి ర్యాంప్ లేదు కదా. ఓ మై గాడ్, దేవుడా ప్లీజ్ దేవుడా, వాటర్ ర్యాంప్ ఉండేటట్టు చూసుకో దేవుడా. ఓ మై గాడ్, వాట్ అమ్మాస్ దేవుడా, వాటర్ లో అయితే ర్యాంప్ లేదు. ఓకే, మనమైతే వచ్చేసాం. ఇప్పుడు లెస్టర్ ఫోన్ చేసి మనకి లెస్టర్ ని సలహా, బైక్ నడుపుకుంటా లెస్టర్ ని సలహాలు ఇవ్వమందాం. అరే రే, నా ఫేవరెట్ బైక్ హయాబుజా గాయ్స్, నా ఫేవరెట్ బైక్ గాయ్స్ హయాబుజా. రే యార్, అరే నేను కలలో కూడా అనుకోలే గాయ్స్, ఇంత దగ్గర నుంచి నా ఫేవరెట్ హయాబుజాని చూస్తాని. ఓకే, మనకైతే ఇప్పుడు హయాబుజా దొరికింది కాబట్టి మనని ఎవ్వరు ఆపలేరు. సరే, లెస్టర్ అయితే మనకి ఇప్పుడు కాల్లో ఉన్నాడు. లెస్టర్ ఏమన్నా మాట్లాడతాడు చూద్దాం. హలో లెస్టర్. విష్ణు, నువ్వు చాలా జాగ్రత్తగా ఆడాలి. ల్యాబ్ తొందరగా మొదలుపెట్టేసావా ఆల్రెడీ? అరే లెస్టర్, మన గురించి తెలిసిందే, మన మెల్లైన ముందు ముందే ఉంటామని. సరే కానీ చాలా జాగ్రత్త. ఫస్ట్ అయితే నీకు తిరిగేది ఒక కంటైనర్ అయితే వస్తుంది, దాంట్లో మెల్లగా వెళ్ళాలి. ఓకే లెస్టర్. మంచిగా గుర్తుపెట్టుకో విష్ణు, మనకి మూడు ఛాన్సెస్ ఉంటాయి. అరే నువ్వు నాకు కొదిలే లెస్టర్, ఇక్కడ రైడర్ ఉండగా దిగులేందుకు దండగా. ఒరే 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 ఒరే. నా పెద్ద పెద్ద రైడర్స్ కూడా ఇందులో ఓడిపోయారు విష్ణు, చూసుకొని జాగ్రత్త. ఈ ఇండియన్ బైక్ 3D గేమ్ లో నాకంటే పెద్ద రైడర్ ఎవరున్నారు? ఉరి 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 ఉరి. అదే చెప్తున్నా విష్ణు, తొందరపాటు కాకు. ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి. అరే డ్రీమ్ బైక్ గాయ్స్, డ్రీమ్ బైక్ లో ఎక్కేసా నేను. మరి అయితే ఇంకొక రూల్ ఏంటంటే, నువ్వు ఇందులో నుంచి కింద పడిపోయాక ఈ బైక్ నీకు దక్కదు, నువ్వు వేరే బైక్ తోనే ఆడాల్సి ఉంటుంది. అరే యార్, అంటే ఇప్పుడు నేను గెలిస్తే నాకేముంటుంది? ఆ స్టేడియం తప్ప ఒకటే నా లెస్టర్? లేదు, నీకు ఒక సూపర్ కార్ కూడా ఉంటుంది. సూపర్ కారా? ఓ మై గాడ్, అయితే మనం వెళ్ళిపోదాం. అరే గాయ్స్, అరే అరే బైక్ ముంగటికి వెళ్ళట్లేదు లెస్టర్. అరే యార్, పెట్రోల్ అయిపోయింది లేచి. పెట్రోల్ అయిపోయిన బైక్స్ పెడుతున్నారు అక్కడ. అరే యార్, ఓకే, నేనైతే మేనేజర్కి అయితే ఫోన్ చేసి జల్దీ కనుక్కుంటాను. హలో మేనేజర్. అరే యార్, మేనేజర్ పెట్రోల్ పంపిస్తా అంటున్నాడు. ఓకే మేనేజర్, ఇప్పుడు నేను ఒక్కసారి కూడా కింద పడలేను. ఇప్పుడు కింద పడకుంటే ఎలా పోవాలి నేను? అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఫస్ట్ ఛాన్స్ కే కంప్లీట్ చేసేస్తే ఎలా? నువ్వు ఒకవేళ ఫస్ట్ ఛాన్స్ కే కంప్లీట్ చేసినట్లయితే అయబుజాతో పాటు నీ ఫేవరెట్ బైక్స్, అక్కడ ఉన్న ఛాలెంజ్ లో ఉన్న అన్ని బైక్స్ నువ్వు దక్కించుకోవచ్చు. ఒకవేళ సెకండ్ ఛాన్స్ లో కింద పడినట్లయితే దాంట్లో నుంచి 3 బైక్స్ ఇస్తారు, మరియు ఆ క్రికెట్ స్టేడియం కూడా, ఫస్ట్ ఛాన్స్ కి కూడా క్రికెట్ స్టేడియం ఇస్తారు ఆ బైక్స్ తో పాటు. ఒకవేళ మూడోసారి గనక నువ్వు పడినట్లయితే నేను చంపేసి నీకు ఒక్క బైక్ కూడా దక్కకుండా పైకి పంపించేస్తారు. ఓకే మేనేజర్, అయితే ఇప్పుడు విష్ణు ఆగుతాడా ఏంటి? ఓకే, మనకైతే ఫైనల్ గా పెట్రోల్ అయితే ఇచ్చేసాడు. ఇప్పుడు మనం దూసుకో వెళ్ళి ఇక్కడ ఇక్కడ జాంప్ చెయ్యాలి. ఒరే గాయ్స్, మనకు టర్బో కూడా లేదు. ఓ మై గాడ్, ఇంకైతే బంపర్స్ చాలా బాగున్నాయి. ఓకే, మనం అయితే ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసినాం. రే 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 యాస్ గాయ్స్, మనం ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మనం త్వరగా అక్కడికి వెళ్ళిపోదాం. అరే విష్ణు, నువ్వు కంప్లీట్ చేసేసావారా ర్యాంప్? ఏ మనకు అన్ని బైక్స్ వస్తాయిరా. అయితే లెస్టర్, ఇప్పుడు నీకు కూడా ఒక బైక్ ఇస్తా. అబ్బా అబ్బా అబ్బా, ఏమున్నాయిరా, ఆహా. లెస్టర్, నీకు ఇందులో ఏ బైక్ కావాలి? హయాబుజా తప్ప నాకు ఏ బైక్ అడిగినా నీకు ఇస్తాను లెస్టర్.
నాకు ఒక స్ప్లెండర్ కావాలిరా. స్ప్లెండర్ వద్దు. అక్కడ ఏమేం బైక్ ఉన్నాయో చెప్పు. అరే ఒకవేళ ఇక్కడ అక్కడ నా ఫేవరెట్ బైక్ R15 ఉంటే ఇస్తావా ప్లీజ్? అరే లెస్టార్ R15 ఫస్ట్ లోనే ఉన్నది లెస్టార్. మరి నాకు తొందరగా తీసుకొచ్చి ఇవ్వురా ప్లీజ్. ఓకే ఓకే లెస్టార్, నీకు R15 అలాగే నేను ఇంటికి తీసుకుపోయేటప్పుడు నీ ఇంటికాడ తీసుకొచ్చి ఇచ్చేస్తాను, నువ్వు అక్కడే ఉండు లెస్టార్, ఓకేనా? సో ఫైనల్ గా అయితే మనం ట్రక్ వాడికి అయితే ఫోన్ చేసేసాం, వస్తూ ఉంటాడు ఇప్పటికి. చలో గాయస్, మొత్తానికి అయితే మనం అయితే మన వెహికల్స్ అన్ని ఎక్కేసినాం. ఇప్పుడు మనమైతే త్వరగా ఇంటికి వెళ్ళాలి. అరే యార్, ఈ వాన కూడా ఇలా ఇప్పుడే పడాలా? సరే, మొత్తానికైతే మనం వెళ్దాం. ఓకే, మనం ఫైనల్లీ రోడ్ మీదకి అయితే వచ్చేసినాం. అరే ఇక్కడ ఎవరు జిబ్రా క్రాసింగ్ చేస్తారు? అక్క అయితే వెళ్ళిపోయింది, మనమైతే సురక్షితంగా వచ్చేస్తున్నాం. అరే అరే అరే, ప్లీజ్ నాకు ముందే ట్రక్ నడపరా అంటే ఇలా ఇసుంటి ట్రక్ ఇచ్చాడేంట్రా నాయనా. గాయస్, నేను ఇప్పుడు ఇలా వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను, ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయుర్రి. మై గాడ్. ఓకే, ఫైనల్లీ మనమైతే మన ఇంటి దగ్గరకు వచ్చేసాం. అరే ఇక్కడ చిన్న స్పార్కిల్స్ వస్తున్నాయి. ఓకే ఫైనల్లీ వచ్చేసాం మనం. ఫైనల్లీ మై గాడ్, ఇంటి లోపలికి కూడా వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ మన ట్రక్ ఆపేసి, ఓ మై గాడ్, ఏమన్నైందో? ఓరే నా అయ్యబుదా, అరే అలా ఎక్కింది ఏంట్రా నాయన. అయ్యా, ఇప్పుడైతే ఇవన్నీ కిందికి దించేయాలి. అరే నా అయ్యబుదా గిల్ల పడ్డది సరే నాయన. అరే యార్, ఇప్పుడు నేను దీన్ని ఎలా తీయాలి గాయస్? ఇగో అరే ఇన్కట్టర్ అనిపిస్తుంది, దీన్ని లాగి గుంజుదామా? అరే ఫస్ట్ అయితే ఇవన్నీ మనం కిందికి అయితే తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటైతే మనం కిందికి తీసేద్దాం. ఓకే, ఫైనల్లీ మనం అయితే, ఓ మై గాడ్, అబ్బా బతికిపోయిన నాయన నేను. బైక్ ఓకే, మనకైతే ఇప్పుడు లెస్టర్ కాల్లో అవుతున్నాడు. హలో లెస్టర్, నువ్వు అక్కడ బైక్ మీద రెడీగా ఉండు. ఓకే, బైక్ లేకున్నా పర్వాలేదు కానీ నువ్వు అక్కడ రెడీగా ఉండు. మనం అయితే క్రికెట్ స్టేడియంకి అయితే వెళ్ళిపోదాం, మన బ్రెయిన్ రెడ్ ఎనిమల్స్ తోటి క్రికెట్ ఆడుకుందాం. ఓకే, మన బైక్లో అయితే ఇలాగే వదిలిద్దాం. అయినా కానీ మన ఇండియన్ బైక్ 3Dలో ఎవరు లేరు కానీ, ఓకే మనం మన మెయిన్ కార్లో కాకుండా మన వేరే కార్లో అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనం కార్లో వెళ్దాం అనుకున్నాం కానీ మన ZX10R ఉండగా కార్ ఎందుకు దండగా. ఇప్పుడైతే మనకి లెస్టర్ కుంటోడు కాబట్టి వాళ్ళ ఇంటికి పోయి ఎక్కించుకోవాలి. ఇప్పుడైతే మనకి పడుతున్నది నాకు ముంగట ఏం కనిపిస్తలేదు. అబ్బో అబ్బో అరే యార్, ఇలా అయితే నేను క్రికెట్ ఎప్పుడు నా బైక్ నా ప్రాణం. అరే అరే యార్, ఇది ఎవడ్రా డొక్కు వాడు. అమ్మయ్య, నా బైక్ అయితే ఏమీ కాలేదు, నాకు ఇదే సంతోషం రా నాయన. ఓకే, మనమైతే ఇప్పుడైతే రెయిన్ పడుతుంది కాబట్టి హెల్మెట్ అయితే పెట్టుకుందాం. ఓకే హెల్మెట్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు మన లెస్టర్ని ఎక్కించుకోనీకైతే వెళ్దాం. ఓకే యార్, ఈ స్కిడ్ ఎలా అవుతుంది చూసారా గాయస్? ఈ రెయిన్ కి బైక్ ఎంత స్కిడ్ అవుతుందో. నా బైక్ కి చాలా గ్రిప్పులు ఉన్నాయి, స్పోర్ట్స్ బైక్, కానీ ఇంత వానలో కూడా ఇలా స్కిడ్ అవుతుంది చూసారా? ఓకే, మనం ఫైనల్లీ అయితే లెస్టర్ ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. ఓకే, మనమైతే ఫైనల్లీ లెస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. అరే నాకు వాన పడుతుంది, ఇంకొక ఇల్లు దగ్గర ఉంటాను, నాకు లొకేషన్ పెట్టిండి. ఇప్పుడు ఈ ఇల్లు దగ్గరికి పోయి లెస్టర్ని అయితే ఎక్కించుకుందాం. ఓకే, ఓ ఫైనల్లీ వర్షం కూడా అయిపోయింది మనకు సపోర్ట్ గా. అరే లెస్టర్, త్వరగా రా, ఏం చేస్తున్నావు లెస్టర్ ఇక్కడ? ఓకే వస్తున్నా ఆగ్రా.
కొద్దిగా ముంగటికెళ్ళు, మెట్ట దగ్గర పెడితే ఎలా దిగాల నేను? ముందు ఎక్కుంటుండే నేను, తెలిసిందే కదా. వెనక్కిరా కొద్దిగా, ఏం చేస్తున్నావు? ఒరే అయ్యా నువ్వు కుంటోడా, ఫస్ట్ బండి ఎక్కురా నాయన. ఎక్కారా వెళ్ళు. ఓర్కుంటి రే మాటి మాటి కుంటి అనకరా, ఓకే. ఎదులా ఉంది. అరే ఇప్పుడైతే మనం అది ఎక్కడికించి కాదు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఫస్ట్ మనం. అరే నేను వెళ్ళేది ఎయిర్పోర్ట్ కి రా నాయన. మధ్యందుకు తిప్పుతున్నారా? తన నాన్న తరే తన్న దానా లింగి 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 లింగిడి లింగిడిగి అరే ముందు నాట్ పేషన్ ముసలి వద్దురా, చచ్చిపోతాను రా. అరే అది ఏం బైక్ రా, ZX-10R లో ఎప్పుడే తెచ్చుకున్నావురా అది టర్బో? అరే వద్దురా వద్దురా, రే వద్దురా, రే ఆట్ పేషన్ వద్దురా, చచ్చిపోతారా క్రికెట్ ఆడకముందు. అరే వద్దురా వద్దురా ప్లీజ్ రా. ఓకే రా. రే నీకు అంతా నా భయం ఏంటికి రా, ఇక్కడ రైడర్ ఉన్నాడు. అరే నువ్వు భయం. అరే వద్దురా వద్దురా వద్దురా. తన నాన్న తానే తన్న దానా ఏ లింగి 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 అబ్బా పడుతుంటీం రా నాయన. ఫైనల్ అయితే మన ఎయిర్ప్లేన్ అక్కడ సైడ్ ఉంటుంది కాబట్టి అక్కడ సైడ్ పోదాం. ఓకే మనమైతే ఫైనల్లీ టికెట్స్ అయితే తీసుకున్నాం. అరే మనకంటే ముందే ఎక్కేసాడు లెస్టర్. అరే యార్ ఏంట్రా అనుకుంటాను, నేనే ముందు ఎక్కిసారు. అక్కడి నుంచి రారా, ఇది కాదురా డోరు అది. అరే ఫైనల్ గా ఒక లుక్ అయితే చూసేసుకుందాం మన ఇండియన్ బైక్ 3Dని. ఓకే యార్ మనమైతే ఇప్పుడు ఎయిర్ప్లేన్ లో వెళ్ళిపోదాం. అరే నాకు అందడం లేదు. వచ్చేసా. ఫస్ట్ టైం నేను ఎయిర్ప్లేన్ కంట్రోల్ చేస్తున్నాను, చూద్దాం. ఓకే ఓకే మనమైతే ఇప్పుడు టేక్ ఆఫ్ అయితే చేయబోతున్నాం. రెడీ ప్యాసింజర్స్, ఫైనలీ మనమైతే క్రికెట్ స్టేడియంకి వెళ్ళిపోతున్నాం. ఫైనల్ గా మనమైతే వచ్చేసాం. ఇప్పుడైతే మనం క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళి డైరెక్ట్ టాస్ చేయించుకుందాం. మన బ్రెయిన్ రాట్స్ ఎనిమల్స్ కి అయితే ఆస్ట్రేలియా ఇష్టం కాబట్టి ఆస్ట్రేలియా తీసుకున్నారు. మనమైతే ఇండియా తీసుకొని వాళ్ళకి ఊచకోత వాయిద్దాం. ఓకే ఫైనల్ ఇప్పుడు మనమైతే స్టేడియంలో మీట్ అయిదాం గాయస్. ఓకే ఫైనల్ గా అయితే ఇక్కడ మన బ్రెయిన్ రాట్ ఎనిమల్స్ అలాగే మన విష్ణు వాళ్ళ టీం అయితే వాళ్ళ 2 గ్రహాలతోటి వాళ్ళ 2 గ్రహాలలో ఎవరు మంచిగా ఆడతారా అని చెప్పుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు, నాకు తెలిసి బ్రెయిన్ రాట్ ఎనిమల్సే గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళ టుంగ్ సాహూర్ ఉన్నాడు. వాళ్ళు పుట్టడంతోనే బ్యాట్ పట్టుకొని పుట్టిన వీరుడు. ఓకే నాకైతే విష్ణు గెలుస్తాడనిపిస్తుంది. ఓకే చలో మనమైతే మ్యాచ్ కి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్ గా మన స్టేడియం అయితే టోటల్ వ్యూ చూపిస్తున్నాం. ముంబైలో మన స్టేడియం వ్యూ చూడండి గాయ్స్. ఓ మై గాడ్ సో బిగ్ స్టేడియం. వావ్ ఫైనల్ అయితే వచ్చేసారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. టాసయానికి ధను వేసేసాడు, అలాగే టేల్స్ చెప్పాడు. ఇప్పుడు టాస్ ఎవరు గెలిచారంటే టాస్ అయితే మన బ్రెయిన్ రాట్ ఎనిమల్స్ టాస్ అయితే ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ధను వాళ్ళ విష్ణు వాళ్ళ ఫ్రెండ్ ధను అయితే ఏం తీసుకుంటాడో చూడండి. ఈ విష్ణు టీంలో ధను, విష్ణు, వేదాంత్, షించాన్, ఇలా ట్రెవర్, మైకేల్, లెస్టర్ ఇలా ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళు మన ఇండియా టీం ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాగా నేమ్ వేసుకొని ఆడుతున్నారు. కాబట్టి మనం ఇక టోటల్ యాక్షన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫస్ట్ ధను అండ్ విష్ణు ఎక్కుతున్నారు. అలాగే ఇప్పుడు చూడాలి వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఓ మై గాడ్ 5 4 3 2 1 లెట్స్ గో. ఓ మై గాడ్ షించాన్ నువ్వైతే మాకు దూరం కలైతే మోటివేషన్ ఇవ్వాలి. ఇప్పుడైతే విష్ణు అయితే బ్యాటింగ్ చేస్తుండు. మై గాడ్ ఫస్ట్ బాల్
4 కింద మార్చేశాడు మన విష్ణు అయితే. ఏ విష్ణు మామయ్య, ఏ విష్ణు మామయ్య. అక్కడ దూరం కలిసి మన షించాన్ అయితే విష్ణుని ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాగే చూద్దాం.